తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ్ని కలవటం కుదరలేదు. ఈసారి కూడా కాన్ఫరెన్స్ వల్ల ఆ అన్నపూర్ణమ్మ తల్లిని చూడలేకపోయాను. గోపి, ఆ దేవుడి దయ వల్ల తొందరలోనే మనిద్దరం కలుస్తామని నా నమ్మకం. నలుగురం కలిసి ఆనందంగా నవ్వుకుని ఆ రోజు రావాలి. అదే నా కోరిక. వన్ మినిట్ సార్. ఏంటి? క్వారీ దగ్గరికి ఎవరో రౌడీలు వచ్చారు సార్. కావాలనే గొడవ పడుతున్నారు సార్. చూడబోతే ఇక్కడేదో ప్రమాదం జరిగేటట్టుంది సార్. ఎందుకైనా మంచిది మీరు వెంటనే వచ్చేయండి సార్. అర్థమైంది, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే సార్. హర్ష గారు, ఎనీ ప్రాబ్లం? నథింగ్. చిన్న పనుంది, నేను వెంటనే క్వారీ దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ ఓకే. నేను మీకోసం క్వారీ దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే. కొన్ని అర్జెంట్ కాల్స్ మాట్లాడాలి. ఆ తర్వాత డైరెక్ట్గా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నో, ఇట్స్ మై డ్యూటీ. సెక్యూరిటీ సార్, ఆ లంచ్ బాక్స్లన్నీ కార్లో పెట్టు. అలాగే సార్. రండి. సార్, కాన్ఫరెన్స్కి టైం అవుతుంది. తమ్ముడు, నా చేతి వంటని నువ్వు రుచి చూశావు. ఈ తృప్తి చాలు నాకు. పోయినట్టే. ఈ రోజుతో నా డ్రైవర్ ఉద్యోగం పోయినట్టే. ఇంకా మొదటి జీతం కూడా తీసుకోలేదు. చిన్నమ్మగారి కోపం తెప్పించినందుకే నెల తిరగకుండానే ఉద్యోగం పోతుంది. అంతే. శివంకుల్, మీకేమైనా పనుందా? ఉన్న పనే ఊడిపోయేలా ఉంటే ఇంకేం పని? అయితే మనిద్దరం ఆడుకుందామా? చిన్నపిల్లాడు అడుగుతున్నాడు కదా, కాదంటే బాధపడతాడేమో. సరే అయితే రా. అంకుల్, బంతి ఎవరి చేతిలో నుంచి మిస్ అవుతే వాళ్ళు అవుట్ అయినట్టు. ఓకేనా? మిస్ అవ్వకుండా ఆడాలి. కొంచెం ఉంటే మూతి పగిలేదు తెలుసా? నువ్వు వస్తున్నావని నాకెలా తెలుస్తుంది మళ్ళీ? సరే తీసుకో. నాని, ప్రసాదం తీసుకో. గుడికెళ్ళొచ్చావా? నీకోసమే గుడికెళ్ళి సీతమ్మ చెట్టుకి మొక్కుకొని ముడుపు కట్టాను. నా కోసమా? ఎందుకు? అబ్బా, ఎందుకంటే ఏం చెప్తాను. నువ్వు నువ్వు ఏయ్, ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? చెప్పు. మొద్దు బుర్రా, అన్నీ చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నీకు
నీకు నాకు నాకు ఏయ్ ఏంటి నీకు నాకు చెప్తావా వెళ్ళనా? ముక్కు మీద ఉంటుంది కోపం. శివ, నువ్వు బాగుండాలని ముడుపు కట్టాను. నాకేమైంది? నేను ఇక్కడ బానే ఉన్నాను కదా. ఇంకా ఇంకా బాగుండాలని, నా ఆశలన్నీ తీరాలని. ఇదిగో ఆంటీ, మీ గుసగుసలు ఆపితే మేం బంతాట ఆడుకోవచ్చు. అవును మళ్ళీ ఆడుకోండి బంతాట. నువ్వే అయ్యో, హర్ష సార్ ఇంకా రాలేదే. వాళ్ళెవరో రౌడీలా ఉన్నారు. కావాలనే పని వాళ్ళతో గొడవ పడుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. మీరు కొంచెం డోస్ పెంచండి రా. మర్యాదగా అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నోర్మోయ్, ప్రాణాల మీద ఆశుంటే పొండే. మా బాణాలు పోయినా సరే ఇక్కడి నుంచి కదిలేదు లేదు. రే, కాళ్ళు చేతులు ఎరగొడతాం, జాగ్రత్త. రే కొట్రా, దమ్ముంటే కొట్రా. మాట్లాడుతున్నా, కొట్రా, కొట్టు. అయ్యో, చూడపోతే ఇక్కడ ఏదో పెద్ద దొమ్మి జరిగేలా ఉంది. పోలీసులకు ఫోన్ చేస్తే మంచిది. హర్ష సార్, సార్. గురుమూర్తి గారు, ఏం జరిగింది? అదుగో సార్, అక్కడ ఎవరో రౌడీలు కావాలనే మన వాళ్ళతో గొడవకి దిగారు. అందుకే భయం వేసి మీకు ఫోన్ చేశాను. మన క్వారీ మీదకు రౌడీలు రావటమా? ఎంత ధైర్యం! ఎవరు వాళ్ళు? ఎవరో తెలియదు సార్. ఎవరో రౌడీగాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మమ్మల్ని బెదిరించారు సార్. కాళ్ళు చేతులు విరగ్గొట్టి చంపేస్తామని కూడా బెదిరించారు సార్. మన క్వారీలో గొడవకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడ వాళ్ళు? మీరు రావడం చూసి ఇప్పుడే ఇటే పారిపోయారు సార్. సార్, రేయ్ పిరికి పందల్లారా, దమ్ముంటే బయటికి రండ్రా. సార్, వాళ్ళ చేతుల్లో ఆయుధాలున్నాయి సార్. వెళ్ళకండి సార్. నా ఏరియాలో నన్నేం చేస్తారు? మేము కూడా వస్తాం. వద్దు, అందరూ ఇక్కడే ఆగండి. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. రో చావుని వెతుక్కుంటూ నీ అంతటి నువ్వే రా. రాయ్ అన్నా, చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా మీ ప్లాన్ ప్రకారం చేస్తామన్నా. సరే, పదరా. ఎవర్రా మీరు?
రేయ్ ఆగండ్రా. రారా 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 రా ఆగండి. రా రేయ్ రేయ్ ఆగండ్రా. రేయ్ రారా రా రారా ఆగండి. రా 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 రా. రేయ్ ఆగండ్రా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయి. మాధవమ్మ గారికి ఫోన్ చేసి విషయం చెప్తాను. గురుమూర్తి గారు చెప్పండి. గురుమూర్తి గారు ఏం చెప్పనమ్మా, హర్ష గారు రక్తం పొడుగులో స్ప్రో లేకుండా పడున్నారు. ఏమంటున్నారు గురుమూర్తి గారు? హర్ష గారికి ఏమైంది? క్వారీ దగ్గర అంబులెన్స్ కూడా ఫోన్ చేసావు. అంబులెన్స్ వస్తుందమ్మా, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అమ్మా. సరే, హర్ష గారికి ఏం కాదు. నేను వెంటనే హాస్పిటల్కి వచ్చేస్తున్నాను. నాన్న నాన్న డాక్టర్ డాక్టర్ తాతయ్య, మా నాన్నకి ఏమైంది? ఏం లేదు నాని, కింద పడిపోతే చిన్న దెబ్బలు తగిలాయంతే. చిన్న దెబ్బలైతే కాళ్ళకి రక్తం ఎందుకు వస్తుంది? భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఈ కర్మ ఏంటి మాకు? సీతారామయ్య గారు ఏమైంది? డాక్టర్ గారు, మా అన్నయ్యకేం కాదు కదా? ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా, వెంటనే సర్జరీ చేయాలి. మీరందరూ ఇక్కడే ఉండండి. వార్డ్ బాయ్ లోపల తీసుకురా. అమ్మా, నాని, నాన్నకి మీ నాన్నకి ఏమీ కాదు. మేమందరూ ఉన్నాం కదా. ఏంటమ్మా మాధవి, ఎంతో సంతోషంగా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళిన హర్ష ఇలా పడిపోవడం ఏంటమ్మా? అత్తయ్య ప్లీజ్, అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను కదా. గురుమూర్తి గారు చెప్పండి, క్వారీ దగ్గర గొడవ చేసిందెవరు? ఎవరో రౌడీ వెదవలమ్మా, ఏదో ప్లాన్ ప్రకారమే దాడి చేయడానికి వచ్చారు.
అలాంటప్పుడు పోలీసులకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా. మావయ్య గారు ప్లీజ్ మీరేం టెన్షన్ పడకండి. వదినా, నాకెందుకో భయంగా ఉంది. పూజ, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ అన్నయ్య దేవుడు లాంటి మనిషి. తప్పకుండా ఆ దేవుడే మీ అన్నయ్యని కాపాడతాడు. నాన్న తనే పడిపోయారా లేదంటే ఎవరైనా తోసేసి ఉంటారా? చెప్పమ్మా. ఊరుకో నాన్ని, అన్నీ నేను చూసుకుంటాను కదా. భగవంతుడా, మా హర్షాన్ని కాపాడు తండ్రి. జరగరాంది ఏదైనా జరిగితే ఈ వయసులో మేం భరించలేం. డాక్టర్, ఆయన కండిషన్ ఎలా ఉంది? రాళ్ల గుట్టల మీద పడడం వల్ల తన 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. సర్జరీ పూర్తయితే తప్ప ఏమీ చెప్పలేం. వీరయ్యా, వీరయ్యా. ఓ తమరా, రండి. నమస్కారం. నమస్తే, రండి కూర్చోండి. అయ్యా, మా మల్లికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడకపోయారా? ఆ పని మీదే వచ్చాను. చక్కటి సంబంధం. ఆ అబ్బాయి చాలా బాగుంటాడు. మీ మల్లికి ఈడు జోడు కూడాను. చాలా సంతోషం. మరి కట్న కానుకల సంగతి? అబ్బే, అలాంటి సమస్య లేదు. పెళ్లి కొడుకు పట్నంలో పుట్టి పెరిగాడు. ఆదర్శ భావాలు కలవాడు. మంచి కుటుంబం. పోరు పక్కలేని సంబంధం. అతడికిచ్చి పెళ్లి చేస్తే మీ మళ్ళీ సిటీలో చక్కగా దర్జాగా బతకొచ్చు. మీరంత గట్టిగా చెప్పారంటే ఇక ఆలోచించేదేముంది? ఆ సంబంధానే ఖాయం చేద్దాం. శుభం. ఇక ఈ విషయం అబ్బాయి వాళ్ళకి చెప్పాక మళ్ళీ కలుస్తాను. వస్తాను వీరయ్య. మంచిది. నానా, నానా. ఏంటమ్మా? ఆ పెళ్లిల పేరయ్య మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నేనే రమ్మన్నాను తల్లి, నీకో మంచి పెళ్లి సంబంధం చూద్దామని. అబ్బాయి సిటీలో ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడట. ఆదర్శ భావాలు కల లేబర్ లీడర్ కూడా అంట. కట్న కానుకలు ఏవి వద్దట. నువ్వు అంటే వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తాను. నానా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చూపులేంటి? పెళ్లికి ముందు పెళ్లి చూపులు జరగడం పద్ధతి కదమ్మా. నానా, నేను చేసుకోను. చేసుకోనంటే ఈ అబ్బాయిని చేసుకోవా, అసలు పెళ్లే చేసుకోవా? ఏమో, అదంతా నన్ను అడగొద్దు. నా కోసం ఎలాంటి పెళ్లి సంబంధాలు తీసుకురావద్దు. మళ్ళీ ఒక తండ్రిగా నీ పెళ్లి చేయడం నా బాధ్యత తల్లి. నానా, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నాకు వద్దు అంటే వద్దు, అంతే. ఏ ఆ అబ్బాయికి ఏం తక్కువ? ఫ్యాక్టరీలో ఉద్యోగం, మంచి జీతం, కట్న కానుకలు ఏవీ లేవు. మనలాంటి వాళ్ళకి ఇంత మంచి సంబంధం దొరకడం అదృష్టమమ్మా. కావచ్చు, అయినా నాకు ఇష్టం లేదు. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఎలా చెప్పను? ఆడపిల్లని అన్ని విడమరిచి చెప్పడం నా వల్ల కాదు. మళ్ళీ ఆతిగా మాట్లాడొద్దు.
తల్లి లేని పిల్లవు కదా అని గారభం చేస్తే నన్నే ఎదురుస్తావా? నాన్న నువ్వేమైనా అనుకో, ఈ పెళ్లిని మాత్రం నేను చచ్చినా చేసుకోను. మళ్ళీ అయితే నా మాట కూడా విను. 600 సరే నీకు ఈ సంబంధమే ఖాయం చేస్తాను. మొండికేసావంటే నీ కాలు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను, గుర్తుంచుకో. నాన్న కన్న తండ్రివి, నీ కూతురి మనసుని నువ్వే అర్థం చేసుకోకపోతే నేనేం చేయను? నా మనసులో ప్రేమని శివాకి చెప్పకముందే అదంతా నీ ముందు ఎలా బయట పెట్టాను? శివ శివ, నా ఆశ తీరేదెలారా? ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి చాలాసేపు అయింది. మేజర్ సర్జరీనే అనిపిస్తోంది. అయ్యో అయ్యో, ఏంటండి, ఏం పాపం చేశాడని మన హర్షకి ఇలా జరిగింది? అమ్మా ఊరుకో, పెద్దవాళ్ళు, మీరే ఇలా అయిపోతే పసివాడు నాని ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించు. దేవుడా, మా నాన్నకి ఏమీ జరగకుండా చూడు. డాక్టర్ గారు, ఏమైంది? మా హర్షకి ఏమైంది? చెప్పండి డాక్టర్ గారు, ప్లీజ్. ఐఎమ్ సారీ. బండరాళ్ల మీద పడడం వల్ల పేషెంట్ 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. కొన్నాళ్ల పాటు హర్ష గారు లేచి నడవలేరు.